ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. నీ నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలో నున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగ చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడూ నన్ను కాపాడునుగాక. ఇది దావీదు పలుకుతున్న మాట. దావీదు ఏమంటున్నాడు? దేవుని చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము అంటున్నాడు. ఆయన చిత్తమును నెరవేర్చేవాడుగా ఉన్నాడు దావీదు భక్తుడు. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలోనున్నది. ఆంతర్యము అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము ఆయన హృదయంలో ఉన్నదంట. మరి మన హృదయంలో కూడా దేవుని వాక్యము ఉండాలి. ఆయన చిత్తము నెరవేర్చుటకు మనం సంతోషపడే వారంగా ఉండాలి. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలోని నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. మన పెదవులు మూసుకునే వారంగా ఉండకూడదు. మన బంధువులకు, స్నేహితులకు, అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేయాలి? దావీదు భక్తుడు మహాసమాజంలో ప్రకటించాడు. మనము ఎక్కడ ఉంటున్నామో అక్కడ నీతి సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. దేవుని యొక్క నీతిని మన హృదయంలో ఉంచుకొని ఊరకుండకూడదు. ప్రచురము చేయాలి. దేవుడు చేసిన కార్యాలను వెల్లడి చేయాలి. దేవుడు చేసిన అద్భుతాలను మన జీవితంలో, మన కుటుంబ సభ్యుల జీవితాల్లో దేవుడు చేసిన, మన కుటుంబం పట్ల చేసిన గొప్ప కార్యాలను ఏం చేయాలి? వెల్లడి చేయాలి. వాటిని దాచుకోకూడదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. దేవుడు సత్యవంతుడు, రక్షించే దేవుడు, రక్షణకర్త. మనకిచ్చిన రక్షణను మనం ఒకప్పుడు అసత్యంగా ఉండేవారము. సత్యంలో ఆయన నడిపించాడు. సత్యమును, రక్షణను వెల్లడి చేసే వారంగా ఉండాలి. ఆయన కృప, సత్యమును మహాసమాజమునకు నేను వాటిని మరుగు చేయలేదు. మనమైతే దేవుడి యొక్క కృపను, సత్యమును మనం ఏం చేయాలి? మనం ప్రకటించే వారంగా ఉండాలి. యెహోవా, నీవు వాత్సల్యమును నాకు దూరం చేయవు. దేవుని యొక్క నీతిని మనం ప్రకటించినప్పుడు దేవుడు ఆయన వాత్సల్యంను ఏమాత్రం దూరం చేసే దేవుడు కాదు. మనకు సమీపంగా ఉంచే దేవుడు. ఆయన వాత్సల్యం మనపై ఉంటే మనకు జీవితంలో ఇక తిరుగుండదు. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. దేవుని యొక్క కృపను, సత్యమును మనము ధరించుకున్న వారమై ఉంటే ఆ కృపా సత్యములు మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాయి. అన్ని విషయాల్లో ఎవరితో మాట్లాడాలన్నా మాటలో పొరపాటు రాదు. ఏదైనా పని చేయాలన్నా పొరపాటు రాదు. రాకపోకల్లో అన్ని విషయాల్లో ఆయన కృపా సత్యాలు మనల్ని కాపాడేదిగా ఉంటుంది. మనము దేవుని యొక్క కృపను, సత్యమును మనం ఇతరులకు తెలియజేయాలి. ఆయన చిత్తం నెరవేర్చేటప్పుడు మనం సంతోషం కలిగిన వారంగా ఉండాలి. ఆ రీతిగా మన పెదవులు మూసుకొనకుండా మనం పెదవులు దేవుడు చేసిన కార్యాలను లోపల హృదయంలో ఉంచుకొని మౌనంగా ఉండకూడదు. దేవుడు చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను, ఆయన చూపిన కృపను, సత్యమును మనం వెల్లడి చేసే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కృపతో, సత్యంతో నింపిన దేవుడు ఎప్పుడూను అవి మనకు తోడుగా, నీడగా ఉంటాయి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. నాయన, ఇప్పటి వరకు ప్రభా నాయన అనేక సందర్భాల్లో ప్రభా తండ్రి నా పెదవులు మూసుకొని ఉన్న సందర్భాలు ప్రభా, మూసుకున్న అనుభవాలు కలిగి ఉన్న నన్ను క్షమించండి ప్రభా తండ్రి. ఈ రోజు నుంచి ప్రభా వాక్యం వింటున్నా మేమందరం ప్రభా మా పెదవులు ప్రభా నాయన నీ సత్యమును, నీ కృపను వెల్లడిపరచులాగన తండ్రి నాయన నువ్వు మాకు తోడుగా ఉండండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. నీ నీతిని ప్రకటించులాగిన కార్యం చేయండి ప్రభా. గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు.
తండ్రి మా యొక్క బిడ్డల రాకపోకల్లో తోడుగా ఉండండి. స్కూల్కి, కాలేజీలకు ప్రభా నాయన, అలాగే ప్రభా ఆఫీసులకు వెలుచుండగా ప్రభా నువ్వు తోడుగా ఉండండి ప్రభా. తండ్రి మా యొక్క వాక్యం వింటున్న మా కుటుంబ సభ్యులందరినీ ప్రభా నీ కృపలో నీ దయలో ఉంచండి ప్రభా. తండ్రి నీ యొక్క గొప్ప కార్యాలు ప్రభా నాయన చేయండి తండ్రి నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా నీ గొప్ప కార్యాలు చేసి మేళ్లతో నింపి ప్రభా నాయన నిన్ను ప్రకటించేవారుగా తండ్రి కార్యం చేయండి ప్రభా. నిన్ను ప్రకటించే కృపను తండ్రి మా అందరికీ అనుగ్రహించండి. కృపగల దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.